దేవుని ప్రేమను బట్టి ధైర్యం తెచ్చుకొని కొన్ని విషయాల్లో పోరాటము చేస్తూ, ప్రభా ఈ సంఘాన్ని ఎట్లా నడిపించాలి, ప్రభా ఈ సమస్యను ఎట్లా నేను జయించాలి. మరి మొదట్లో ఈ పరిచర్య మొదలైన మొదట్లో చాలా చిన్న సంఘం. మనము లాలపేటలో మనం తర్వాత చూసినప్పుడు కొన్ని వందల మందిని అక్కడ చూసాం. మనం కరోనా ముందు చాలా పెద్ద క్రౌడ్, అక్కడ ఎంతోమంది అక్కడ బలపడ్డారు, జీవితాలను మార్చుకున్నారు. మరి అక్కడికి రావడానికి నేను చేసింది ఏంటి అంటే ప్రార్థన, దేవుని వాక్యాన్ని పలకడం, దేవుని వాక్యాన్ని పలకడం, ఆ వాగ్దానాలను పట్టుకొని అది జరుగుతుందని విశ్వసించి విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, మానసిక ఒత్తిడిలో నేను ఉన్నప్పుడు మరి దేవుని ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు మార్గము చూపించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్యను మీరు జయించలేరు. మీరు ఎలా జయించాలి అంటే ఒకే మార్గం ఉంది, బైబిల్ వాక్యాన్ని చదవాల, ఆ ప్రవచనాన్ని ప్రవచించాలి. మరి దేవుడిచ్చిన ప్రతి ప్రవచనాన్ని నీ నోటితో పలికి దానిని నీ జీవితంలో జరగాలని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అది జరుగుతుందని సత్యము మరి దేవుడు నాకు బోధించినప్పుడు నేను ఆ విధంగానే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. ప్రతి విషయంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరు ఏమి అన్నా కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ మరి ఆ ప్రార్థన, ఆ వాక్యము, ఆ యొక్క వాగ్దానములను పట్టుకొని ప్రవచించినప్పుడు నిజంగా దేవుడు అద్భుతాలను చేశాడు. నిజంగా దేవుడు చేసినటువంటి మేలు 1, 2 మనం చెప్పలేము, అనేకం. ఈరోజు నువ్వు మరి నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితుల పరిమాణాన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. రోజు నేను చెప్తున్నాను, ఈరోజు నీ నోటికి పని పెట్టు. నీ విశ్వాసానికి దేవుడు స్వరమునిచ్చాడు, నీ విశ్వాసానికి స్వరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనము మన విశ్వాసమును కాక మన భయాన్ని మనం ముందు పెడతా ఉన్నాం. చూడండి, దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మన పాపముల నుంచి విడుదల పొందాలని. ఎందుకంటే మనము పాపముల విషయమై చనిపోయిన వారంగా ఉన్నాము, నీతి విషయమై జీవించున్నట్లు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆలోచన. హల్లెలూయా.